నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణను 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ దోచుకుంది. ఇప్పుడు కాంగ్రెస్ తమ ఏటీఎంగా మార్చుకుందన్న మోదీ. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడింది. తెలంగాణ అభివృద్ధికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కిషన్ రెడ్డి. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామా. తమిళనాడు లోక్సభకు పోటీ చేసే అవకాశం. పార్టీ సీనియర్లతో జగన్ కీలక సమావేశం. మేనిఫెస్టో ప్రచార రూట్ మ్యాప్ పై చర్చ. ఈడీ విచారణకు మరోసారి కేజ్రీవాల్ డుమ్మా. ఢిల్లీ జల్ బోర్డు కేసులో విచారణకు రావాలని సమన్లు. ఎన్నికల బాండ్ల నంబర్లు చెప్పాల్సిందే. వివరాలు బహిర్గతం చేయాలని ఎస్బీఐకి సుప్రీం ఆదేశం. రేపు ఢిల్లీలో ప్రత్యేక సిడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తారు. లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోకు ఆమోదం తెలపనున్నారు సభ్యులు. సిడబ్ల్యూసీ భేటీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, వంశీచంద్ రెడ్డి పాల్గొంటారు. పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ అందిస్తారు. నరేష్, ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో సిడబ్ల్యూసీ ప్రత్యేకంగా సమావేశం అవుతుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మేనిఫెస్టోను ఖరారు చేసేందుకు సిడబ్ల్యూసీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిడబ్ల్యూసీలో శాశ్వత ఆహ్వానితుడిగా ఉన్న వంశీచంద్ రెడ్డి హాజరవుతున్నారు. దాంతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించిన నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశానికి హాజరవుతున్నారు. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే భారత జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అందులో భాగంగా మహిళలకు ప్రతి ఏడాది ₹1,00,000 ఆర్థిక సాయం అందించేలా ఒక హామీనిచ్చారు. ఇట్లా అన్ని రంగాలను, నిరుద్యోగులను, దాని తర్వాత ఆకర్షించే విధంగా, ఆకట్టుకునే విధంగా పలు హామీలతో మేనిఫెస్టో మీద కాంగ్రెస్ పార్టీ కసరత్తులు చేసింది. కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో ఏర్పాటైన మేనిఫెస్టో కమిటీ అన్ని రాష్ట్రాల్లో పర్యటించి ఆయా వర్గాల అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించింది. ఈ నేపథ్యంలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత, ఈ 5 వర్గాల టార్గెట్ గా రేపు మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ సిడబ్ల్యూసీలో మరోసారి చర్చించి ఖరారు చేస్తుంది. అనంతరం మేనిఫెస్టో విడుదల చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అయితే ఇక అదే సమయంలో సిడబ్ల్యూసీ సమావేశం దరిమిలా కొన్ని పార్లమెంటు సీట్లను కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యమైంది. బీజేపీతో పోలిస్తే దేశవ్యాప్తంగా బీజేపీ 200కు పైగా సీట్లను ప్రకటించింది. 1-2 రోజుల్లో మరొక 100 సీట్లను బీజేపీ ప్రకటించే యోచనతో ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి 100 సీట్లను కూడా ప్రకటించలేదు. మరి ముఖ్యంగా తెలంగాణలో కేవలం 4 సీట్లను ప్రకటించింది. రేపు సిడబ్ల్యూసీ సమావేశం తర్వాత మరోసారి స్క్రీనింగ్ కమిటీ, కేంద్ర కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సమావేశమై కనీసము తెలంగాణలో మరొక 10 పేర్లను ఖరారు చేసే అవకాశాలు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ కసరత్తు ముమ్మరం చేసింది. ఎందుకంటే ఇప్పటికే రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్ర నిన్న ముంబైలో ముగిసిన నేపథ్యంలో మొత్తం పార్టీ యంత్రాంగం, శ్రేణులు, అధినాయకత్వం మొత్తం కూడా ఇక ఎన్నికల మీదనే పూర్తి స్థాయిలో దృష్టి సారించనుంది. అందులో భాగంగా రేపు సిడబ్ల్యూసీ సమావేశము, ఆ తర్వాత కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అవుతుంది. అంటే నరేష్, అభ్యర్థుల జాబితా విషయమే కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఏమైనా ఉంటుందా? టికెట్లకు సంబంధించి ఖచ్చితంగా చర్చ జరుగుతుంది. దాంతో పాటు రాష్ట్రాల వారీగా ఒక ఎన్నికల ఎజెండాను కూడా బలంగా ప్రజలకు తీసుకెళ్లాలి అని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. అంటే
జాతీయ మేనిఫెస్టో ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలిచింది అన్న హామీలతో పాటు రాష్ట్రాల వారీగా సమస్యలు భిన్నంగా ఉన్నాయి, రాష్ట్రాల వారీగా ప్రజల ఆకాంక్షలు కూడా భిన్నంగా ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ఆకాంక్షలను ప్రతిబింబించే విధంగా మేనిఫెస్టో ఆయా ప్రత్యేక హామీలను కూడా ఇచ్చే అంశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిశీలిస్తుంది. మొత్తంగా చూస్తే ఒకవైపు జాతీయ అంశాలు, రెండవది ప్రాంతీయ అంశాలు, ఈ రెండు అంశాలతో కూడిన మేనిఫెస్టో మీద కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే సిడబ్ల్యూసీ సమావేశంలో తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి కూడా రాజీనామా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఆమె బీజేపీ పెద్దలతో చర్చలు జరిపే నిర్ణయం తీసుకున్నారు. తమిళిసై సొంత జిల్లా కన్యాకుమారి. అంతేకాకుండా కన్యాకుమారి, తిరునల్వేలిలో అధికంగా నాడవ్ ఓటు బ్యాంక్ ఉండడంతో ఆ స్థానంలో ఒక చోట తమిళిసై పోటీ చేరున్నారు. 2019 సెప్టెంబర్లో తెలంగాణ గవర్నర్గా నియమితులైన ఆమె అంతకుముందు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షురాలుగా కొనసాగారు. మా కరెస్పాండెంట్ విశాల్ లైవ్లో పూర్తి సమాచారం అందిస్తారు. విశాల్, ఓవర్ టు యు. శ్రీదేవి, కొద్దిసేపటి క్రితం వరకు కూడా అన్ని సోషల్ మీడియాలలో అదేవిధంగా నేషనల్ మీడియాలో కూడా తెలంగాణ గవర్నర్ పదవికి డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేస్తున్నట్టు కూడా ఒక వార్త సర్క్యులేట్ అయింది. అయితే కొద్దిసేపటి క్రితమే రాజ్భవన్ నుంచి అధికారికంగా తెలంగాణ గవర్నర్ పదవికి అదేవిధంగా పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి ఈ రెండు పదవులకు కూడా రాజీనామా చేస్తున్నానని రాజీనామా లెటర్ను కూడా రాష్ట్రపతి పంపించానన్నట్టు కూడా రాజ్భవన్ కార్యాలయం నుంచి అధికారికంగా ఒక ప్రకటన వచ్చింది. దీంతో తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశానన్న అంశానికి ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇక గతంలో కూడా తనకి యాక్టివ్ పాలిటిక్స్ అంటే ఇష్టము, అదేవిధంగా తమిళనాడులో నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్టు కూడా గవర్నర్ కొన్ని సందర్భాల్లో మీడియాతో జరిగిన చిన్న సంభాషణలో కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే అంశాన్ని బీజేపీ అధిష్టానం దృష్టికి పలుమార్లు తీసుకెళ్లారు గవర్నర్ తమిళిసై. అయితే తర్వాత కాలంలో అంటే సరిగ్గా 2024 లోక్సభ ఎన్నికలు రానున్న తరుణంలోనే బీజేపీ అధిష్టానం తమిళిసై నిర్ణయానికి ఒప్పుకొని రాజీనామాకు ఓకే అన్నట్టు కూడా మనకి ఈ సందర్భంతో అర్థమవుతుంది. ఇక వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడు నుంచి ఏదో ఒక లోక్సభ నియోజకవర్గం నుంచి ప్రస్తుతానికైతే తమిళనాడు సెంట్రల్ నుంచి ఆమె పోటీ చేస్తారని కూడా ఒక ప్రచారం అనేది సర్క్యులేట్ అవుతుంది. ఇక ఏదో ఒక లోక్సభ నుంచి అయితే తమిళిసై సౌందరరాజన్ పోటీ చేయబోతున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో తమిళిసై తనకంటూ ఒక ప్రత్యేకత చాటుకున్నారు. 2019లో గవర్నర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి కూడా దాదాపు 4 సంవత్సరాల వరకు కూడా తెలంగాణ గవర్నర్గా కొనసాగారు. ఈ 4 ఏళ్ల పాటు కూడా గవర్నరు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం హయాంలో కూడా మొదట్లో కొంత సానుకూలత సంబంధాలు కొనసాగించినప్పుడు ఆ తర్వాత కొన్ని మనస్పర్ధలు అదేవిధంగా గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కూడా గవర్నర్కి నచ్చకపోవడంతో కొన్ని చోట్ల ఇద్దరి మధ్య విభేదాలు కూడా జరిగాయి. కొన్ని రోజుల పాటు ప్రజా దర్బార్ అంటూ కూడా రాజ్భవన్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత మహిళా దర్బార్ అంటూ కూడా రాజ్భవన్లో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఇక వీటితో పాటు గవర్నమెంట్ గత ప్రభుత్వం ఆమోదం కోసం పంపించిన బిల్లులను కూడా గవర్నర్ దాంట్లో కొన్ని సూచనలు కొన్ని మార్పులు చేయాలన్నట్టు కూడా తిప్పి పంపిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. దీంతో యాక్టివ్ పాలిటిక్స్లో గవర్నరు ఉన్నారని కూడా అటు గతంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నో విమర్శలు చేశారు. ఇక ప్రస్తుతానికైతే
ఆ, గవ తెలంగాణ గవర్నర్గా పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు, అదేవిధంగా పుదుచ్చేరి గవర్నర్ నుంచి కూడా తాను రాజీనామా చేశానని కూడా గవర్నర్ కార్యాలయం అధికారికంగా అంటే ప్రకటించింది. విశాల్, తమిళనాడు నుంచి ఒక స్థానం, అంటే తమిళనాడులో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తాను అని చెప్తున్నారు కదా. అక్కడ నాడర్ ఓటు బ్యాంక్ ఉండడంతో స్థానికులు ఎక్కువగా ఉంటారు కాబట్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్న నేపథ్యంలో తన సొంత జిల్లా నుంచి పోటీ చేయాలనుకుంటారా? అది ఫిక్స్ అయిందా? ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ తరపు నుంచి అన్నమలై అక్కడ మెల్లమెల్లగా పుంజుకుంటున్నాడు. ఇక ఇదే తరుణంలో తాను కూడా పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉందన్నట్టు కూడా తమిళసై సౌందరరాజన్ భావిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే రాజీనామా చేయడం, అదేవిధంగా లోక్సభకి బరిలోకి ఉంటానని కూడా మనకి ఒక సంకేతాన్ని ఇప్పటికే తమిళసై సౌందరరాజన్ అందజేశారు. ఇక గతంలో అంటే 2 శాసనసభ నియోజకవర్గాలకి, అదేవిధంగా 2 లోక్సభ స్థానాలకు కూడా గవర్నర్ తమిళసై పోటీ చేశారు. కానీ ఆ 4 సార్లు పోటీ చేసినప్పటికీ ఏ ఒక్క స్థానంలో కూడా గవర్నర్ తమిళసై గెలవలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకునే బీజేపీ అధిష్టానం సీటు ఇచ్చేందుకు కూడా కొన్ని రోజులు ఆలోచించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక చివరికి గవర్నర్గా కొనసాగిన తమిళసై సౌందరరాజన్ ఒక ఇష్టం మేరకే గవర్నర్ రాజీనామాకు ఒప్పుకున్నట్టు కూడా అర్థమవుతుంది. అదేవిధంగా లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు 3వ లిస్టు రాబోతుంది బీజేపీది. ఆ 3వ లిస్టులో ఖచ్చితంగా గవర్నర్ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది కూడా మనకి రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు అంటే ఇది 5వసారి ఒక ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి నియోజకవర్గం వారికి, అంటే లోక్సభ నియోజకవర్గంగా పోటీలో నిలవడం ఇది 5వసారి అవుతుంది. ఈ 5వసారి అయినా తను గెలవాలని కూడా తమిళసై సౌందరరాజన్ భావిస్తున్నారు. అయితే అక్కడి పరిస్థితులు తమిళనాడు రాజకీయాలను పూర్తిగా ఈ తెలంగాణ రాజకీయాలతో పోల్చుకుంటే తమిళనాడు రాజకీయాలు అంటే కొంత వేరేగా ఉంటాయి. అక్కడ డిఎంకే పార్టీ, అదేవిధంగా స్టాలిన్, వీళ్ళందరూ కూడా ఇప్పుడు అధికారంలో ఉన్నారు. సో అధికారం వాళ్ళన్నింటినీ తట్టుకొని మరీ అక్కడ బీజేపీ నుంచి తమిళసై సౌందరరాజన్ గెలవాల్సి ఉంటుంది. అయితే ఇవన్నీ రాబోయే రోజుల్లో ప్రచారం వీటన్నిటి మీద కూడా ఆధారపడి ఉంటాయి. కాబట్టి మనకి రాబోయే రోజుల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారో, అదే అక్కడ ఎలాంటి పరిణామాలు, అక్కడైనా విజయం సాధిస్తారా లేదా అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో తెలియబోతుంది. మరి తెలంగాణ గవర్నర్ రాజీనామా చేసిన నేపథ్యంలో మరి కొత్త గవర్నర్ ఎవరు వస్తున్నారు ఏంటి, దీనిపైన ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? రైట్, తప్పకుండా గవర్నర్గా ఇప్పుడు తెలంగాణ గవర్నర్గా రాజీనామా చేసిన తర్వాత కొత్త గవర్నర్ని లేదా ఇన్ఛార్జ్ గవర్నర్గా కూడా నియమించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ కూడా మొదలైంది. రాష్ట్రపతి కార్యాలయం నుంచి త్వరలోనే కొత్త గవర్నర్ లేదా ఇన్ఛార్జ్ గవర్నర్గా నియమించే వేరే కొత్త వారిని నియమించే అవకాశం ఉంటుంది. లేదా ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా కొనసాగుతున్న అబ్దుల్ నజీర్ వీరికే కూడా, అంటే ఇతర రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అతి త్వరలోనే తెలంగాణ కొత్త గవర్నర్ ఎవరు అనేది కూడా మనకి రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ అనేది వస్తుంది. మొత్తానికి గడిచిన 4 సంవత్సరాల పాటు తెలంగాణ గవర్నర్గా తనకంటూ ఒక ముద్ర చాటుకున్న తమిళసై సౌందరరాజన్ తెలంగాణ ప్రజల్లో పాటు అటు పాలిటిక్స్లో కూడా తనదైన ఒక శైలితోటి ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. అటు గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులు కూడా పదే ఇదే చెప్తూ వచ్చారు. మేడం గవర్నర్ కన్నా కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఎక్కువగా మేడం ఉన్నారని, ఫైనల్గా మేడం అనుకున్న చోటుకే వెళ్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే సోషల్ మీడియా వేదిక ద్వారా గవర్నర్పై కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. రైట్ విశాల్, థ్యాంక్ యూ. సో అది పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. తెలంగాణ గవర్నర్ పదవితో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ పదవికి కూడా రాజీనామా చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళనాడులోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆమె లోక్సభకు పోటీ చేసే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ తన దూకుడు పెంచింది. ఇప్పటికే అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ఒకేసారి ప్రకటించిన జగన్ మేనిఫెస్టో ఎన్నికల కార్యాచరణపై ఫోకస్ చేశారు. ఇందులో భాగంగా జగన్తో వైసీపీ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్తో వైవి సుబ్బారెడ్డి సజ్జల భేటీ అయ్యారు. ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం పైన అలాగే ప్రచార కార్యక్రమాలు మేనిఫెస్టో పైన ఎటువంటి కసరత్తు జరిగింది? శ్రీదేవి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి సర్వసన్నద్ధం అవుతుంది. ఏపీలో ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలైనటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులను కూడా ప్రకటించింది. 175 అసెంబ్లీ స్థానాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. అదేవిధంగా 24 పార్లమెంటు స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు. మరొక స్థానానికి మాత్రమే ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. ఇక అభ్యర్థుల ప్రకటన పూర్తయినటువంటి నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో పైన సీఎం జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. మళ్ళీ సాయంత్రం కూడా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సమావేశం కాబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఎన్నికల మేనిఫెస్టో అదేవిధంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి చర్చించబోతూ ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో ఆ మేనిఫెస్టోలోని 99% పైగా హామీలు అమలు చేశామని చెప్తూ ఉంది. ఇక వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా మేనిఫెస్టోను రూపొందించే పనిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది అనే అంశాన్ని కూడా మేనిఫెస్టో ద్వారా ప్రజల ముందుకు తీసుకువెళ్లేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇస్తారో హామీలు అమలు చేయగలిగినవి మాత్రమే ఉండాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో ఏవైనా హామీలు ఇస్తే మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను అమలు చేయడానికి ఉన్నటువంటి అవకాశాలు ఏంటి, అన్ని అంశాలపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ప్రధానంగా వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏదైతే మేనిఫెస్టో రూపొందించే అవకాశం ఉందో ఆ మేనిఫెస్టోలో కొన్ని కీలకమైన అంశాలను ప్రకటించబోతున్నట్లు కూడా మనకి తెలుస్తుంది. ప్రధానంగా గత ఎన్నికల్లో వచ్చినటువంటి మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలైనటువంటి సామాజిక పెన్షన్లు ఏదైతే ఉందో ఈ సామాజిక పెన్షన్లో పెంపును ఈ మేనిఫెస్టోలో కూడా కొనసాగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. పెన్షన్లు 4,000 వరకు పెంచుకుంటూ వెళ్లే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఒక కీలక ప్రకటన చేయబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అమ్మఒడి అదేవిధంగా రైతు భరోసా నిధులను కూడా పెంచే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆర్థిక పరిమితులు ఎంతవరకు సహకరిస్తాయనే అంశంపైన సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు పార్టీ ముఖ్య నేతలతో ఈరోజు ఉదయం చర్చించారు. మళ్ళీ సాయంత్రం కూడా దీనిపైన చర్చ జరగనుంది. దీంతో పాటు మహిళలకు సంబంధించి ఇంకా ఎక్కువగా మెయిల్ చేయడానికి అవకాశాలు ఏమన్నాయనే అంశం పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రధాన ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం కావచ్చు, ఎన్డీఏ కూటమి తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఏ విధంగా మేలు చేస్తామనే అంశానికి సంబంధించి అనేకమైన కీలక హామీలను కూడా ఇవ్వడం జరిగింది. వాటికి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా మహిళలకు కొన్ని కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. దీంతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతూ ఉన్నారు. ఎన్నికలకు కొంత సమయం ఉన్నటువంటి నేపథ్యంలో ఎన్నికల ప్రచారాన్ని కానీ ఎన్నికల ప్రచార నిర్వహణను ఏ విధంగా చేయాలనే అంశం పైన కూడా పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు సాయంత్రం కూడా చర్చించబోతూ ఉన్నారు. ప్రధానంగా ప్రతిరోజు కూడా 3 నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహించేందుకు గతంలోనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎన్నికల షెడ్యూల్ అనేది 4వ ఫేజ్లో వచ్చినటువంటి నేపథ్యంలో కొంత సమయం కూడా ఉంది కాబట్టి ప్రతిరోజు 3 నియోజకవర్గాలు తిరగాల లేదంటే కొంత గ్యాప్ ఇచ్చి తిరగాలనే అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ అయితే జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఎన్నికల ప్రచారాన్ని గత ఎన్నికల సమయంలో ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించారు. ఈసారి కూడా ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. సో మొత్తంగా చూస్తే మాత్రం ఇటు ఎన్నికల మేనిఫెస్టోతో పాటు ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఏ విధంగా ప్రచారం చేయాలనే అంశం పైన సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీ నేతలతో చర్చించబోతున్నారు. రమేష్, ఎందుకు ఒక్క పార్లమెంటు సీటు పైన సస్పెన్స్ కొనసాగుతోంది? 24 పార్లమెంటు సీట్లు ప్రకటించినప్పుడు ఆ ఒక్కటి మాత్రమే అధికార పార్టీకి కీలకంగా మారింది అనుకోవచ్చా? అండ్ ఎప్పుడో ఆ ఒక్క సీటు పైన ప్రకటన చేసే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో సామాజిక సమీకరణాలను బేరేజ్ వేసుకుంటూ అభ్యర్థులను ఖరారు చేయడం జరిగింది. గత ఎన్నికల్లో ఏదైతే కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చారో ఈసారి కూడా ఆయా సామాజిక వర్గాలకు ఎక్కువ సీట్లు ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావించారు. అందులో భాగంగానే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు దాదాపుగా 100 స్థానాలను కేటాయించడం జరిగింది.
4 అసెంబ్లీ స్థానాలను ఈ సామాజిక వర్గాలకు ఇచ్చారు. అదేవిధంగా 16 పార్లమెంటు స్థానాలను కూడా ఈ సామాజిక వర్గాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి చూస్తే పార్లమెంట్ నియోజకవర్గానికి గత ఎన్నికల్లో సత్యవతికి ఇచ్చారు. ఆవిడ విజయం కూడా సాధించింది. అయితే వచ్చే ఎన్నికల్లో తిరిగి అక్కడ ఆమెకే ఇవ్వాలా లేదంటే మరొకరికి ఇవ్వాలనే అంశం పైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. ప్రధానంగా తెలుగుదేశం కావచ్చు, జనసేన కూటమి అభ్యర్థిని ఎవరిని ఫైనల్ చేస్తారో చూసిన తర్వాత దానికి అనుగుణంగా టికెట్ ఇచ్చే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ప్రధానంగా అనకాపల్లి పార్లమెంటు స్థానాన్ని గత ఎన్నికల్లో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఈసారి కూడా బీసీ లేదంటే కాపు సామాజిక వర్గానికి ఇచ్చే అంశంపైన సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించారు. బీసీ సామాజిక వర్గంలో కూడా అందులో ఉన్నటువంటి ఉపకులాలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ప్రధానంగా గౌర సామాజిక వర్గానికి సంబంధించి అభ్యర్థిని బరిలో దింపితే ఎలా ఉంటుందనే అంశంపైన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలోని ప్రధానమైనటువంటి విజయనగరం కావచ్చు, అదేవిధంగా విశాఖపట్నానికి సంబంధించి బీసీ కాపు, తూర్పు కాపు సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ను బీసీ సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అనకాపల్లి పార్లమెంటు కూడా బీసీ సామాజిక వర్గానికి ఇచ్చే అవకాశం ఉంది. అయితే బీసీలో ఉన్నటువంటి ఉపకులాలను దృష్టిలో ఉంచుకొని టీడీపీ, జనసేన అదేవిధంగా బీజేపీ కూటమి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఈ సీట్కు సంబంధించి కూడా అభ్యర్థిని ఖరారు చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే అడారి తులసి పేరు కూడా ప్రధానంగా వినిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నాయకులు ఒక పార్టీ నుంచి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. తాజాగా బీఎస్పీకి రాజీనామా చేసిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ గూటికి చేరనున్నారు. తెలంగాణ భవన్ నుండి గజ్వేల్లోని కేసీఆర్ నివాసానికి ఆర్ఎస్ ప్రవీణ్ తన అనుచరులతో ర్యాలీగా వెళ్లి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. గులాబీ కండువా కప్పి ఆర్ఎస్ ప్రవీణ్ ని బీఆర్ఎస్లోకి ఆహ్వానించనున్నారు అధినేత కేసీఆర్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. హైదరాబాద్లో అనుచరులు, అభిమానులందరితో సుదీర్ఘంగా మేధోమథనం జరిపి అనంతరం కీలక నిర్ణయం తీసుకున్నానన్నారు. తెలంగాణ విశాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో లౌకికత్వాన్ని కాపాడడం కోసం, రాజ్యాంగ రక్షణ కోసం, బహుజనుల అభ్యున్నతి కోసం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా రాష్ట్రాభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నాగర్ కర్నూల్ బరిలో నిలవనున్నారు. పార్టీలో చేరిన అనంతరం ఆయన అభ్యర్థిత్వాన్ని కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు మౌనంగా ఉన్నారా? ప్రేక్షక పాత్రకు పరిమితమయ్యారా? తమకు పట్టి పట్టనట్లు వ్యవహరిస్తున్నారా? జాగృతి శాఖల రద్దుతో కవితకు మద్దతు లభించలేదా? ఆందోళనకు పిలుపునిచ్చినా ముందుకు వచ్చేవారే లేరా? మరోపక్క సీనియర్ నాయకులు బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి వేరే పార్టీలో చేరారు. దానం నాగేందర్, రంజిత్ రెడ్డి, ఆరూరి వంటి నేతల వలసలతో క్యాడర్ పరేషాన్లో ఉన్నారు. పార్టీ క్యాడర్ నిస్తేజంలో ఉండడానికి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలే కారణమా? వాచ్ దిస్ స్టోరీ. ఆమె మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కుమార్తె. అధికారం ఉన్నప్పుడు ఆమె పార్టీ శ్రేణులకు అధికార కేంద్రంగా ఉన్నారు, హల్చల్ చేశారు. కానీ అధికారం కోల్పోయాక సీన్ రివర్స్ అయింది. ఆమె ఎవరో కాదు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. తెలంగాణ ఉద్యమ సమయంలో జాగృతి సంస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు, బతుకమ్మ పండుగల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సమయంలో 2014లో నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఒకవైపు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహిస్తూనే మరోవైపు జాగృతి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్టు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ లోని కవిత నివాసానికి వచ్చిన ఈడీ అధికారులు అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించి ఢిల్లీకి తీసుకువెళ్లారు. అరెస్టు సమయంలో ఎమ్మెల్సీ కవిత నివాసం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తల హడావిడి కనిపించలేదు. అదేవిధంగా జాగృతి కార్యకర్తలు సైతం కనిపించలేదు. కవిత అరెస్టుకు 2 రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుండి పెద్ద ఎత్తున నేతలను చేర్చుకున్నారు. అనేక మందికి ప్రభుత్వంలో ప్రాధాన్యత కల్పించారు. పార్టీ నిర్మాణంపై కేసీఆర్ దృష్టి సారించలేకపోయారు. దీనితో బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక ఇతర పార్టీల నుండి వలస వచ్చిన నేతలు మళ్లీ తమ దారి తాము చూసుకుంటున్నారు. సాక్షాత్తు పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కుమార్తెను అరెస్టు చేస్తే పెద్ద ఆందోళనలు చేయాల్సిన శ్రేణులు సైలెంట్ అవ్వడం చర్చకు దారితీసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మెజారిటీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు ప్రాతినిధ్యం వహిస్తున్నా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు మినహా మిగతా వారు కవిత నివాసం వద్దకు రాలేదు. దీనితో పార్టీ నిర్మాణం లేకపోవడమే బీఆర్ఎస్ పార్టీకి మైనస్ గా మారింది అనే టాక్ వినిపిస్తోంది. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత రోజు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజక కేంద్రాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది గులాబీ అధిష్టానం. అయినా 1-2 నియోజకవర్గాల్లో మినహా పెద్దగా ఎక్కడా గులాబీ శ్రేణులు ఆందోళనల్లో కనపడలేదు, పాల్గొనలేదు. వారి అవసరం ఉన్నప్పుడు పార్టీ అధిష్టానం నేతలను కలిసేందుకు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు కష్టకాలంలో క్యాడర్ గుర్తుకు వచ్చిందా అనే ప్రశ్న గులాబీ పార్టీ శ్రేణుల్లో ఉత్పన్నమవుతోంది. బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకున్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు సైతం కవిత అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేయలేదు. అరెస్ట్ అయ్యేందుకు 2 రోజుల ముందు జాగృతి కమిటీలను రద్దు చేయడంతో తన సొంత సంస్థ అయిన జాగృతి కార్యకర్తలు సైతం అంటిముట్టనట్లుగానే వ్యవహరించారు. మొత్తానికి కీలకంగా మారిన ఎమ్మెల్సీ కవిత అరెస్టు విషయంలో బీఆర్ఎస్ శ్రేణులు ముందుకు రాకపోవడంపై రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. బాపట్ల జిల్లా కొరిసెపాడు దగ్గర జాతీయ రహదారిపై విమానాల అత్యవసర ల్యాండింగ్ కోసం ట్రయల్ రన్ జరిగింది. అత్యవసర సమయాల్లో జాతీయ రహదారుల వెంట విమానాలు ల్యాండింగ్ చేసేందుకు అవసరమైన అత్యవసర రన్వేలను భారతదేశంలో 13 ప్రదేశాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2ంటిని కేటాయించారు. ఈ 2 అత్యవసర ల్యాండింగ్ ప్రదేశాలు కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే కేటాయించారు. That's all for now. Stay with us.